ప్రైజ్ గార్డ్ ఫేస్ లో ఒక సంతోషం. రీసెంట్ గా ఆర్సీబీ కప్పు కట్టింది భయ. కాదు, వాట్ ఇఫ్ గుర్తుకొచ్చింది ఇప్పుడు నాకు. విరాట్ కోహ్లీ ఇంకా ఎలీస్ పెర్రీ అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్లు వెళ్తుండే. అరే ఇంట్లో కూడా నువ్వు అట్లాంటిది ఎట్లా తీసుకొస్తున్నావురా నువ్వు? ఎల్సా కోహ్లీ వస్తుండే దీంట్లో కూడా నారా వేరే యాంగిల్ లో పెట్టుకోవచ్చు కదా వాడు. ఈ యాంగిల్ కావాలరా నీకు? వాడికి యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్ రా. మన స్మృతి మందాన, పెర్రీ, మళ్ళా ఏమంటారు శ్రేణిక పాటి కుక్కర్ ఎంత మంచిగా ఉంటారు తెలుసా అసలు. ఆర్సీబీ ఫ్యాన్ అసలు చాలా రకాలుగా రా, అంటే గేమ్ పరంగా కాదు కానీ గేమ్ పరంగా కూడా రా. అన్ని రకాలుగా అన్ని గజం. ఫస్ట్ మ్యాచ్ కి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. అరే ఫస్ట్ అరే ఆర్సీబీ ఫ్యాన్, అరే ఉన్నావు, అరే ఆర్సీబీ ఫ్యాన్, అరే ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు, కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ప్రైజ్ గార్డ్ ఫేస్ లో ఒక సంతోషం. రీసెంట్ గా ఆర్సీబీ కప్పు కట్టింది భయ. అట్లీస్ట్ ఉమెన్స్ అన్న కొట్టిర్రు అంతే. ఉమెన్సా మెన్సా అని కాదు, కప్పు కొట్టినావా లేదా అదిదా ఇంపార్టెంట్. ఒగోలకు చేత కాలేదు. లేడీస్ ఫస్ట్ అనేది ఒకటి ఉంది, మీకు ఐడియా ఉందా అది? अच्छा ठीक है. చెప్పురా అంటే మస్తు వస్తారు ఇట్లా. లేడీస్ ఫస్ట్ రా ఈసారి. ఇప్పుడు నేను కూడా కొడుతాను చూడు ఈసారి. అది కొట్టినాక చెప్పాలి. దాని దగ్గర మేము పెడతాను నేను ఒక్క నిమిషం. అది కూడా కరెక్టే కదా సార్. ఆర్సీబీకి కప్ అయితే వచ్చింది కదరా, అది ఎవరు కొడితే ఏముంది, కప్ వచ్చింది, అది ఇంపార్టెంట్. కామెంట్ చూడు, రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ అంట. దానికి ఇంకొక కమెంట్ కూడా వేసినారు, అది చూడండి ఫస్ట్ మీరు. వాళ్ళు 2 years జైలుకు పోయారు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. కాదు, వాట్ ఇఫ్ గుర్తుకొచ్చింది ఇప్పుడు నాకు. విరాట్ కోహ్లీ ఇంకా ఎలీస్ పెర్రీ పెళ్లి అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్లు వెళ్తుండే. ఏంటి మమ్మీ ఎవడు? అరే ఇంట్లో కూడా నువ్వు అట్లాంటిది ఎట్లా తీసుకొస్తున్నావురా నువ్వు? అరే వాట్ ఇఫ్ అన్నారా? కాదు ఎట్లాంటి మెమ్స్ లా సరే నీ 18+ తీసుకొచ్చి మాత్రం ఎల్సా కోహ్లీ వస్తుండే బయటికి. సాయి అట్లయితే కొడుకు 8 సైడ్ నుంచి ఆడతాడు క్రికెట్. మళ్ళీ పెద్ద సమస్య వచ్చి పడిందే. అదే అదే ఇండియానే, డాడీ ఇండియా కాబట్టి ఇండియానే అవుతుంది కదా, మనోడు ఇండియానే కదా. అది మెయిన్. లేకపోతే ఇంకోని కానీ వాళ్ళ సైడ్ నుంచి అలా ఆడిపిస్తారు అట్లా. అదంతా ఏమో కానీ కాదు, ఐపీఎల్ మాత్రం ఆర్సీబీకే ఆడతారు ఇద్దరు కూడా. అది కరెక్ట్. సరిపోయారు ఇద్దరును. కప్పు కొట్టినావా లేదా? అదే నీలాంటి వాళ్ళే కప్పు కొట్టినామనే వస్తారు. అమ్మాయిలు కొట్టిన కప్పుని ఇప్పుడు ఉమెన్స్ కప్ కాదు, ఆర్సీబీ కప్ వచ్చింది అంతే. అది మెన్స్. అరే ఇన్ని రోజులు ఆర్సీబీ కప్పు లేదు అన్నారు, కప్పు కొట్టినామా లేదా? కామెంట్ చూడు, ఆర్సీబీ మెన్స్ టీమ్ ఈట్ 5 స్టార్ డూ నథింగ్. నేను చెప్తున్నాం కదా, ఇప్పుడు లేడీస్ ఫస్ట్ అయినాక ఈసారి మేము కప్పు కొడుతున్నాం, మేము కూడా డబుల్ కప్స్ ఈసారి చూసుకో. ఈసారి ఇంకా సగం ఇజ్జత్ అవుతుంది చూడు. అమ్మాయిలు కూడా కొట్టిరు, మీరు కొట్టారా? మీకు మేము కప్పు కొట్టినా కూడా మీకు ప్రాబ్లమే, మేము ఏం చేసిన ప్రాబ్లమే ఉంటుంది మీకు. అది ఫైనల్ వచ్చినాక కూడా ఎస్ఆర్ఎస్ తోటి ఓడిపోతుంది చూడు, అది ఆనందం అంటే. నువ్వు హ్యాపీరా?
ఘోరంగా కొడిపోతుంది అది కూడా. వీడు చెన్నయ్యా, వీడు ఎస్ఆర్హెచ్. అరే నీ క్రికెట్ చూస్తావా ఫస్ట్? నేను వాడు ఆర్సీబీ హేటర్ ఆడు అంతే. అంతే RCB ఇది ఎట్లా అంటారు? ఇది ఇట్లుంటారు, ఇట్లా వేస్ట్ ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడు. రే దీంట్లో కూడా నారా ఐపీఎల్ వేరే యాంగిల్ లో పెట్టుకోవచ్చు కదా ఆడు. ఈ యాంగిల్ కావాలరా నీకు? ఆడు వద్దులే. వాడికి యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్ రా. అయినా చాలా ఏమంటే పద్ధతి ఉంది. ఇంకా అది ఎవరు నాలాంటి వాడు చేసింటే అంతే ఇక. ఓన్లీ సబ్స్క్రైబర్స్ ఓన్లీలోనే వస్తుండే అది మీన్. ఓన్లీ ఫ్యాన్సా? ਕੱਲ ਮੈਨੂੰ ਇੱਕ ਕੁੜੀ ਮਿਲੀ ਜਿਹਦੇ ਗੱਲਾਂ ਦੇ ਵਿੱਚ ਟੋਏ ਮੋਏ 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 వీడు పెట్టి పెట్టిండంటే మళ్ళీ దరిద్రం వస్తున్నట్టేరా ఇలా. ఈడు మా ఆర్సీబీకి ఫస్ట్ ఉన్న మెయిన్ దరిద్రం ఈడరా. ఏమో అన్నాడు, ఇప్పుడు కలిసి ఇప్పుడు మేము గెలుస్తాం అన్నాడు. బరాబర్ గెలుస్తాం. పోతుందా నువ్వే అంటున్నావు కదరా? గెలుస్తామా? ఫైనల్ దాకా వస్తుందిరా అంతే. అరే అదే ఈసారి SRH తోటి ఓడిపోతుందిరా. ఇంకో ఫైనల్ వచ్చిందంటే ఎస్ఆర్ఎస్ తోటి రావాలి, ఎస్ఆర్ఎస్ తోటి ఓడిపోవాలి. అరే నువ్వు చూడు, ఈసారి మేము కప్పు కొడుతున్నాం రా, చూసుకుందాం. 10 ఏళ్ళ నుంచి వింటున్నాం రా. అరే ఇప్పటి నుండి ఈసాల కప్ నమ్దే కాదు, ఇప్పుడు కప్పు కొట్టి ఈసాల కప్ నమ్దు తెలుసా? వచ్చినాక అదే అరే వస్తది. మనము స్కూల్ ఉన్నప్పటి నుంచి నడుస్తుంది ఇది. అది అరే 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 వీని క్రికెట్ గురించి ఏం తెలుసురా? వీనికోసం రీల్ పంపించిన పెట్రా పైన ఉంటా. ఉండే. ఇప్పుడు చూసుకోండి. పైకి పెట్టు. ఇది మన సృజన్ లాంటి వాళ్ళ కోసం, ఓవర్డోస్ లాంటి వాళ్ళ కోసం పెట్రా. ఇప్పుడేం చూసారండి, అప్పట్లో శ్రీకాంత్ బౌలింగ్ చేస్తా ఉంటే బ్యాట్ పెట్టుకుంటే తడిసిపోయేది. శ్రీకాంత్ బౌలర్ కాదు, బ్యాట్స్మెన్. అదేలా గవాస్కర్ బ్యాట్స్మెన్. ఓవర్డోస్ అసలు ఇండియానే కాదు, పాకిస్తాన్. ఎప్పుడు వెళ్ళిపోయాడు అక్కడికి? ఓవర్డోస్ కొంచెం మీ చెన్నై టీం ప్లేయర్స్ పేరు చెప్పవా ప్లీజ్? ఒక 5 మంది. ధోని అని చెప్తాడు. ఒక 5 మంది పేర్లు ఎక్కువద్దు. మర్చిపోయినా లైట్ తీసుకో. ఏదో అంత కాదురా, అంత కాదు. ఫస్ట్ మ్యాచ్ RCB వస్తే చెన్నై ఉంది. అదేరా ప్లేయర్ చెప్పరా నువ్వు? అంత రన్ కూడా కొట్టరురా. ఒక రన్ కూడా కొట్టదా? అంత రన్ కూడా కొట్టరు రాబీ అని. అరే నువ్వు ప్లేయర్ల పేరు చెప్పరా ఫస్ట్ పెట్టింది. పేర్లు తెలియదు, క్రికెట్ గురించి మాట్లాడుతున్నావు వచ్చి. మాట్లాడు. అరే ప్లేయర్ల పేరుకి ఎక్స్పెక్టింగ్ సంబంధం ఏందిరా? ఏం మాట్లాడుతున్నావురా? ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు? ఆర్సీబీలో తెలుసా ఉమెన్స్ టీమ్ లా మన స్మృతి మందాన, పెరి, మళ్ళా ఏమంటారు శ్రేణిక పాటిల్, ఒక్కొక్కరు తెలుసా ఎంత మంచి ఉంటారు తెలుసా. అసలు ఆర్సీబీ ఫ్యాన్ అసలు చాలా రకాలుగా, అంటే అన్ని విధాలుగా ఫ్యాన్ అవ్వచ్చు తెలుసా. గేమ్ పరంగా కాదు కానీ గేమ్ పరంగా కూడా అన్ని రకాలుగా, అన్ని విధాలుగా అంటే అలా గేమ్ పరంగా కూడా వస్తుందిరా. గజం. నువ్వు ఫస్ట్ గేమ్ చెప్పాలి. అన్ని అదే రకాలే కదా, అంటే గేమ్ లేదు కాబట్టి వేరే చెప్తున్నాడు. నేను మీకు అర్థం కావట్లేదు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. మీరు మొన్న ఫైనల్ చూడలేరు, నాకు అది అర్థమైంది. ఎందుకంటే వాడు ఉమెన్స్ అనలేడు రా, మెన్స్ అని అన్నాడు రా బాబు. వాడు ఉమెన్స్ అన్నాడు రా. ఇట్లా ఏమనము జాగ్రత్త. నేను చెప్పిన 3 పేర్లు కూడా మంచి పర్ఫార్మ్ చేసిర్రు ఫైనల్ గా. అది రా. ఓకే ఓకే ఓకే. ప్రతి టీమ్ లో అట్లాంటి షాట్లు కొడుతుంటారు బాబు. అందరు ఫీల్డింగ్. అరే కొంచెం క్రికెట్ చూపించాడు రా ఆయనకి. అరే వాడు ఏంద్రా అట్లా మాట్లాడుతున్నాడు? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అంటే అది అందరు ఏబిలే ఆడర్లే. ఏబిడి యూలర్స్ ఈజ్ ఎలియన్. ఆయన వేరు. కామెంట్ చూడు, అందుకే ద రియల్ లోగో ఓనర్ ఇస్ మష్రఫే మోటాజా అంట. 2007 వరల్డ్ కప్ ఆర్సీబీ కిడ్స్ అంట.
బాబు ట్రోలింగ్ అని బ్యాడ్ కామెంట్ అని ఆడోడు పేరేమంది ఎంఎస్డి ఎంఎస్డి అదే అది దాని పైన చూడు ఎవ్రీథింగ్ ఇస్ ఆర్సీబీ ఎక్సెప్ట్ ట్రోఫీ విన్నర్. ట్రాఫీ కూడా వచ్చిందిరా మాకు, ట్రాఫీ కూడా వచ్చింది నాకు. మెన్స్ రా రే మెన్స్ రా. అరే భయ్ మెన్స్ క్రికెట్ ఇప్పుడు ఈసారి మెన్స్ కొడతాం రా భయ్, మెన్స్ లో కూడా కొడతాం ఈసారి. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మీమ్స్ లో వస్తారు Memes లోనే ఓన్లీ అదేరా మెన్స్ లా కప్పు కొడతాం, మీమ్స్ లా కూడా వస్తాం. అది మేము ఏడైతే ఫేమస్ రా మేము, మీకు తెలియదు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. I believe you can win because who else knows where to find the cups but the ladies. ఆర్సీబీ ఫ్యాన్సే కాదు, విరాట్ కోహ్లీ కూడా డాన్స్ చేసి ఉంటాడు. అరే లైవ్ కాల్ లోనే మాట్లాడి, వీడియో కాల్ చేసి మాట్లాడి డాన్స్ చేసిరాడా. ఇలా మార్తాయిలో కూడా ఫుల్ ఇట్లా పండగ చేసుకుర్రా బాబు మంది. అరే బెంగళూరులోనే ఉంటావు, చెప్పొచ్చు కదరా ఆడ అప్డేట్స్. నేను కూడా చెప్తా, మెయిన్ లొకేషన్స్ ఉంటుంది మార్తాలి, గ్రూప్ ఫీల్డ్, ఇది ఎంజీ రోడ్ కాడ ఆడనే అయింది. మిగతా ప్లేస్ ఏం సపోర్ట్ లేదు కానీ మొత్తం ఆడనే సెలబ్రేట్ చేసుకుని నైట్ అంతా. నువ్వు ఉండేది వైట్ ఫీల్డ్ లా పడుకొని ఉంటావు 10 గంటలకి, నీకు వేరే ప్లేస్ లొకేషన్లలో తెలుస్తుందిరా. ఆర్సీబీ బెంగళూరు చెప్పాలంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అసలు బెంగళూరు కన్నా బయటనే ఎక్కువ ఉంటారు. బయటనే ఎక్కువ బెంగళూరు ఒకటి ఉండడు, కొంతమంది ఉంటారు ఉంటారు కానీ ఎక్కువ మన దగ్గర ఉంటారు, బయట ఎక్కువ ఉంటారు. నిజంగా విరాట్ కోహ్లీ వెళ్ళిపోతే పోతుంది మొత్తం. విరాట్ కోహ్లీ లాయల్. అక్కడ చెన్నైలో ధోని వెళ్ళిపోయినా పోతుంది, విరాట్ కోహ్లీ అయినా వెళ్ళిపోతుంది. మీ టీమ్ లో మాత్రం ప్రతిసారి కెప్టెన్ మా దాంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా ఎస్ఆర్ఎస్ మాత్రం ఉంటారు. ఏది కెప్టెన్ తో పని ఉండదా? ఒక్కడ ఆడి కొనిపిస్తాడు రా మ్యాచ్ మొత్తం అన్ని, ఒక్కడే ఒక్కడు తర్వాత కూర్చుని పెడతారు అని పక్కకు తీసుకోవాలి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎస్ఆర్ఎస్ ఏమో కానీ ఏ ప్లేయర్ అయినా హైదరాబాద్ ని వాడుతుంది కానీ హైదరాబాద్ ని ఏ ప్లేయర్ వాడుకోలేదు. మన డేవిడ్ వార్నర్ కూడా బొమ్మ కానీ అట్లా ఉంటది, మన తెలుగు క్రేజ్ అట్లా ఉంటది. వాడుకొని తెస్తారు రా హైదరాబాద్ టీమ్, ప్లేయర్లు కూడా వాడుకుంటారు. వచ్చేం కాదు అంత క్రేజ్ ఎట్లా వచ్చింది మరి కేన్ మామని మన సినిమా కూడా అంతే. అబ్బా కేన్ మామ అన్నది ఎందుకు నేను ఎస్ఆర్ఎస్ అంటలే కానీ హైదరాబాద్ ని అయితే బాగా మొన్నటి వైపు కెప్టెన్ అన్నారు, ఆడ కేప్ టౌన్ లో కూడా కప్పు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేసాడు? పక్క కూర్చుని పెట్టారు. అది రా వేరే ఛాన్స్ ఇస్తాం. శిఖర్ ధవన్ ఏం చేసిండు? పక్క కూర్చుని పెట్టి అదే మ్యాజిక్. ఎస్ఆర్ఎస్ కావాలి. లే కావ్య తీసుకో కొన్నా కొను. పాప తింటుంటది పాప, ఎప్పుడు తింటనే ఒక్కరైనా కొను అంటే కొన్నది. లాస్ట్ లో మళ్ళీ ఈసారి కొన్నారు చూడు, ఎంత 25 crores 24 crores పెట్టి కొన్నారు ప్యాట్ కమిన్స్. నిజం చెప్పు, నిజంగా రజనీకాంత్ అప్పుడు అన్నాడా మీ సకన మంచిగా కొనాను? సార్ మంచిగా కొనానులే, గెలుస్తుందిలే, అంత ఎప్పుడు సాడ్గా ఉండకు అన్నాడు. అంటే మీ చెన్నై వాళ్ళు కూడా మరి సన్ రైజర్స్ కాదు, హైదరాబాద్ ప్లేయర్ ఉన్నాడు, ఒక హైదరాబాద్ ఏమంటారు ఫ్రాంచైజీ ఎవరు ఉండరు, కానీ టీం హైదరాబాద్. ఐపీఎల్ అంటే లోకల్ ఎంకరేజ్ చేయాలరా, అసలు ఎంకరేజ్ చేస్తారా? అటు చూడు బే. లోకల్ టీమ్ నే ఎంకరేజ్ చేస్తా. అరే మీకే లేదు రా మేము ఆర్సీబీ లాయల్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో. లోకల్ టీమ్ ఉంది కాబట్టి లోకల్ టీమ్ సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ కాదు, హైదరాబాద్ అంటే అట్లుంటది. ఎట్లుంటది? బయట వాళ్ళు వచ్చి కూడా మన దగ్గర ఇది చేస్తుంటారు. అది మీకు చేత కదా ఎప్పుడు కూడా పక్క వాళ్ళు రావచ్చే ఇది చేయాలా? మీకు పైసలు లేవురా భయ్, అప్పుడు లేవు, అప్పులప్పాలు అయింది. ఇప్పుడు ఏం చేయమంటావు? అది ఆర్సీబీ కంటే అప్పుడు విజయ్ మాల్యా మొత్తం లోన్ తీసుకొని వాడు బొచ్చు పైసలు ఇన్వెస్ట్ చేసినాడు, ఆడుగు వేస్ట్ గాడు. నేను వాడు కూడా రా ఫైనల్స్ ఐసీబీ వచ్చిన ఆపోజిట్ టీమ్ లోనే బెట్టింగ్ పెడతాడు. ఒకవేళ బెట్టింగ్ చేసినా అట్లా పెడతారా?
ఎందుకంటే వాడు ఆర్సీబీ అని గాడు కాబట్టి. ఫోన్ ఫీల్ కాకి ఆ బర్నాలు అరే మిగిలింది అరే సీజన్ ఆ బర్నల్ రాసుకోవచ్చింది మీరు రా, ఏం కాదు. మీరు రాసుకోండి ఆ బర్నల్. మీకు నిన్నటి నుండి రిలయన్స్ మండుతున్నది. అక్కడ కొట్టింది ఎవర్రా? ఉమెన్స్. ఐ లైక్ ఉమెన్స్ రా. అక్కడ ఆర్సీబీ కాదు, ఢిల్లీ కొట్టినా ఏ టీం కొట్టినా వీల్ సెలబ్రేట్ రా. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ ఫ్రైడే మన ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. సో ఈసారి రచ్చ మామూలుగా ఉండదు. సో ఈ ఐపీఎల్ సీజన్ ని మన ఛానల్లో మాత్రం మిస్ అవ్వకండి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మ్యాచ్ మ్యాకి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. అరే ఫస్ట్ అరే ఆర్సీబీ ఫ్యాన్, అరే ఉన్నావా? అరే ఆర్సీబీ ఫ్యాన్ నువ్వు రా. అరే వాళ్ళే ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్పి ఆడికే గుర్తులేదా? అరే వాడు ఆర్సీబీ కాదు, వాడు సిఎస్కే రా. నువ్వు అరే ఓ గాడిద ఫ్యాన్ అంటరా? అరే ఓ ఆర్సీబీ ఫ్యాన్, అరే ఓ ఆర్సీబీ ఫ్యాన్ అంట. వీడు నాకు పిలిచి నన్ను తిడదామా అనుకుంటుండు, కానీ ఆర్సీబీ పేరు చెప్తే తిడుతున్నాడు. నేను ఏమంటున్నా అంటే అందరు కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ రా ఇప్పుడు. ఎందుకంటే కప్పు కొట్టినాం రా, మేము కప్పు కొట్టినాం. ఫ్యాన్స్ కున్న అలవాటు అన్నమాట. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అనమాట. కలి రే సిఎస్కే అరే టీమ్ ప్లేయర్స్. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీమ్ ప్లేయర్స్ ఎవరో తెలుసుకో. అరే సిఎస్కే ఫ్యాన్ అరే. అరే ఎస్ఆర్హెచ్ నువ్వు సెలెక్ట్. ఎస్ఆర్హెచ్ నువ్వు టీమ్ ని సెట్ చేసుకో ఫస్ట్. మీరు కెప్టెన్ సెట్ చేసుకోండి ఫస్ట్. అరే సిఎస్కే అవసరం లేదు, భువనేశ్వర్ కెప్టెన్ ఉండే కొట్టేస్తారు. ఒక్క నిమిషం. ఓకే ఇలాంటి ఫన్నీ డిబేట్స్ మన ఐపీఎల్ సీజన్ మొత్తం ఉంటది. సో ఇది మిస్ అవ్వద్దంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రే నువ్వు ఫస్ట్ మీ టీమ్ లో ప్లేయర్స్ ఎవరినో తెలుసుకో. అరే చెన్నై అరే పోరా ఆర్సీబీ అని నీకు నువ్వు వేరే అరే నువ్వు హైబ్రిడ్ గా బంద్ చేయి.